ఓం గం గణాధిపతయే నమః. ఓం క్షం ప్రత్యంగిరాయే నమః. ఓం లం వారాహ్య నమః. ఓం హ్రీం సకల సిద్ధ గురుదేవతాభ్యో నమో నమః. శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠం, కదిరి, తుమ్మల రోడ్డు, ఫోన్ నంబర్ 9490444196, సత్యసాయి జిల్లా. భక్తులకు మరియు సాధకులకు మరియు ఎంతో మంది కష్టాలతో ఇబ్బంది పడేటువంటి వారికి ఈ వీడియో అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈ వీడియోను మీ అందరి ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కనుక ఈ వీడియోని మీరందరూ కూడా ఆదరించి లైక్ చేసి షేర్ చేసి మీ యొక్క కష్టాలను కమెంట్ రూపంలో పంపించడం ద్వారా మీకు సంప్రాప్తించినటువంటి దోషమును దానికి సంప్రాప్తించినటువంటి నివారణను కూడా మీరు సుస్పష్టంగా తెలుసుకొనవచ్చును. కాల్ చేయాలంటే మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో కాల్ చేయండి. కాల్ చేసిన దానికి ఏ విధమైనటువంటి రుసుము కానీ డబ్బు కానీ ఉండదు. నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడడం జరుగుతుంది. కనుక ఆ విషయాన్ని గుర్తించి 3 నుంచి 4 గంటల మధ్యలో ఫోన్ చేయగలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు వీడియోలోనికి ప్రారంభం చేద్దాం. ఈరోజు మన ఇద్దరి దగ్గర ఉన్నటువంటి దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు. వారు పీఠానికి ఏ విధంగా వచ్చారు, ఎందుకోసం వచ్చారు, వారు ఏ విధమైనటువంటి అనుభవము అనుభూతిని మీ అందరికీ పంచాలన్నటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మన పీఠానికి వచ్చి వారు ఈ వీడియోను చేయడం జరుగుతుంది. కనుక వారి మాటల్లోనే ముందుకు వెళ్ళి మరింత వారి అనుభవాన్ని మీ అందరి చెంతకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం. శ్రీమాత్రే నమః. స్వామి మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. మైక్ కొద్దిగా దగ్గర. నా పేరు శ్రీనివాసు, నా భార్య అమ్మాజీ. మేమిద్దరం హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ లో ఉంటారు స్వామి. శుభం భవతు. ఏం చేస్తుంటారు మీరు? నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ అండి. ఓకే. మీ ఆవిడ గారు? హౌస్ వైఫ్. ఇంట్లోనే ఉంటారు. ఏ విధంగా మీరు పీఠానికి వచ్చారు స్వామి? మేము ఈ వీడియో చూసి యూట్యూబ్ లో వీడియో చూసి వచ్చాము. యూట్యూబ్ లో వీడియో చూసి వచ్చారు. శుభం భవతు. కొద్దిగా గట్టిగా మాట్లాడండి. కొద్దిగా గట్టిగా మాట్లాడితే అందరూ చూసేటువంటి వారికి కూడా సుస్పష్టంగా వినపడుతుంది. మీ యొక్క అనుభవము అనుభూతి కొన్ని వందల వేల లక్షల మంది కష్టాలను దూరం చేయడానికి ఉపయోగపడుతుంది. దానికోసం మాత్రమే ఇలాంటి వీడియోలు పొందుపరుస్తున్నామండి. కొన్ని వేల మంది మా దగ్గర నుంచి కూడా చాలా లాభాలు పొందారు, చాలా ఉపయోగకరంగా ఉన్నారు, బాగా ఆనందంగా ఉన్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన టైం అనేటువంటిది నాకు వీడియోలు చేయడానికి లేకపోవడం వల్ల వీడియోలు చేయలేకపోతున్నాం. వారంతకు వారు మేము వీడియో ఇస్తాము, మేము చాలా ఆనందంగా ఉన్నామన్నటువంటి వ్యవహారంతో ముందుకు రావడంతో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తల్లి మీ పేరు? నా పేరు అమ్మాజీ. అమ్మాజీ. శుభం భవతు. స్వామి ఏమి మీకు సమస్య, మీ కుటుంబంలో ఉన్న సమస్య? బాగా నా భార్యకి బాగా ఆరోగ్యం రెగ్యులర్ గా ఉండేదండి. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి చాలా అనారోగ్యం అన్నమాట. చిరకాగా ఉండటం, నరాలు లాగుతున్నాయని చెప్పడం, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమీ లేదని చెప్పడం, బలానికి అట్లకి మందులు వాడటం, కానీ ఎక్కడ నయం అయ్యేది కాదు. అలా అని ఏదో చిన్న ఆమె ప్రయత్నంతో ఇక్కడ దాకా రాగలిగాం. కానీ అంతకుముందు కూడా తనే ప్రయత్నం చేసింది. యూట్యూబ్ లో వీడియోలు చూసి ఎవరి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు డబ్బులు తీసుకోవడం, వాళ్ళ శక్తి చాలకో లేకపోతే వాళ్ళకి తెలియకో విద్య తెలియకో మేము మోసపోయాం. చాలా డబ్బులు మోసపోయాం. 7-8 చోట్ల తిరిగాం. కొంతమంది చేశారు కానీ అది కొద్ది కాలమే ఉండే. కానీ మీది వీడియో నా భార్య యూట్యూబ్ లో చూసిన తర్వాత మీకు కాల్ చేసి మణికొండ వచ్చి మీట్ అయ్యాము. అవునండి. తనైతే బాగా చెప్తుంది. ఒకసారి అమ్మగారి మాటల్లో కూడా అమ్మాజీ గారి మాటల్లో తన అనుభవాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నారు. తల్లి ఏమవుతూ ఉండింది మీకు అనారోగ్యం? అంటే కాళ్ళు చేతులు నరాలు అన్నీ బాగా లాగడం, బ్యాడ్ డ్రీమ్స్ రావడం, ఎంత తిన్నా కూడా తినలేని పరిస్థితి అనమాట. స్టమక్లో ఒక రకమైన ఇబ్బంది అనమాట. డాక్టర్ దగ్గరికి పోతే ఏం హెల్త్ ఇష్యూస్ ఏం లేవమ్మా మీకు అని చెప్పి కొంచెం శరీరం నిలకడగా ఉండడానికి మందులు ఇవ్వడం, అది నాకు శక్తికి ఏమి ఇది చేయలేదు గురువు. శరీరంలో అంతా నిస్సత్తువే ఉండేది, విపరీతమైన చికాకు ఉండేది, ఫ్యామిలీలో గొడవలు, భార్యాభర్తల మధ్యన ఇబ్బందులు, పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేని పరిస్థితుల్లో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. అంటే ఎక్కడంటే అక్కడ ఫోన్లో చూసినా ఎవరి ద్వారా చూసినా ఒక్క క్షణం కూడా ఇంటి దగ్గర స్టేబుల్ అవ్వకుండా గుడిలకు తిరగడం, నానా ఇబ్బందులు పడ్డాను గురువు గారు. మసీదులని చర్చిలని అన్ని తిరగలేని ప్లేస్ అంటూ లేదు. ఏ ఊర్లు తిరిగారు తల్లి? ఎక్కడ క్షేత్రాలలో ఏమైనా కూడా తాంత్రిక క్రియలు, మంత్రాలు, రక్షలు ఇలాంటివి ఏమన్నా చేసుకున్నారా ముందు? ఖచ్చితంగా అన్ని చోట్ల మేము ప్రయత్నం చేసాం గురువు గారు. ఒక 5-6 అయితే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు, మేము సాల్వ్ చేస్తామని చెప్పి
వాళ్ళు దానిలో సక్సెస్ గా మాకు మంచి జరిగేలాగా ఏం చేయలేదన్నమాట. చాలా ఇబ్బంది పడ్డాను. కానీ వాళ్ళందరూ మీట్ అవ్వడానికి ముందే మీ వీడియోస్ చూశాను నేను. కానీ మీ దగ్గరికి చేరడానికి నాకు ఇంత సమయం పట్టిందన్నమాట. ఎన్ని రోజులు పట్టింది తల్లి మీరు నాకు కాల్ చేసిన తర్వాత? కాల్ చేసిన తర్వాత నియర్ గా 8-9 నెలలు పట్టింది గురువు గారు. చూడండి, 8 నుంచి 9 నెలలు. నకారాత్మక శక్తి శరీరంలో గాని గృహంలో గాని ఉన్న ఎడల సకారాత్మకమైనటువంటి శక్తి వైపు నడిపించడానికి నడవడానికి కూడా ఇంత సమయం అనేటువంటిది పడుతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మంచి వైపుకు అడుగులు వేయకోకుండా ఆపేయను కూడా చేస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణ నిదర్శనం ఇప్పుడు అమ్మగారు చెప్తున్నటువంటి ఈ మాటలు. తర్వాత మీరు ఎక్కడెక్కడ బయట తిరిగారు తల్లి? మేము బయట తిరిగిందంటే హేమాచలం వెళ్ళాము గురువు ఓకే. గారు. అక్కడ చేయించుకున్నాం నరసింహస్వామికి సంబంధించి. కొంచెం క్యూర్ అయినట్టు అని అనిపించింది బాగానే. ఇంకా అది ప్రాసెస్ లోనే ఉండంగానే చాలా మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొన్నాను నేను. నెగిటివ్ నుంచి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూనే ఉన్నాను నేను. చాలా గుళ్ళల్లో మొక్కుకోవడం కానీ, కొంతమంది ముస్లిమ్స్ దగ్గర కూడా డబ్బులు కట్టి నేను రక్షలు కట్టించుకున్నాను. ఏదైనా ఉపశమనం గాని శరీరానికి ఏమైనా కూడా స్ఫురణ గాని తీవ్రత ఇంకా ఎక్కువ జరిగింది. ఎక్కువైంది. తీవ్రత అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని మీరు ఫీల్ అయ్యేటువంటి వారా తల్లి? ఖచ్చితంగా ఫీల్ అవుతూ ఫీల్ అవుతూ ఉన్నాను నేను. ఎలా అంటే అది నేను ఏం చెప్పినా సరే నన్ను అవతల వ్యక్తి నమ్మలేనంత పరిస్థితికి నన్ను బాధ పెట్టింది, దిగజార్చేసింది. అది అనారోగ్యం విషయంలో గాని, నా కళ్ళకు కనిపించింది నేను చెప్పిన నమ్మలేని విషయంలో గాని, నా భర్త నుంచి వ్యతిరేకత గాని, పిల్లల నుంచి వ్యతిరేకత గాని. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గర కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అన్నారు కదా, టాబ్లెట్స్ అన్ని ఇచ్చారా? టాబ్లెట్స్ అన్ని అంటే ఓన్లీ నీకేం ప్రాబ్లం లేదు. మార్నింగ్ గ్యాస్ట్రిక్ టాబ్లెట్, ఆఫ్టర్నూన్ ఒక బలం టాబ్లెట్, నైట్ ఒక బలం టాబ్లెట్, డైలీ 3 టాబ్లెట్స్. ఆ 3 టాబ్లెట్స్ వేసుకున్నా కూడా నో యూజ్. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు సంప్రాప్తి వచ్చింది తల్లి దోషం? ఇది నాకు తెలిసి నేను స్ఫురణకు వచ్చింది గత 9-10 సంవత్సరాల క్రితం గురువు గారు. మా చిన్నబాబు డెలివరీ కాకముందు, ప్రెగ్నెన్సీ రాకముందు అది చిన్న సమస్య అని అన్న కాడికి దాన్ని లైట్ గానే తీసుకున్నాం. కొంచెం ఏదో ఉపశమనం జరిగింది. వాడు ప్రెగ్నెన్సీ వచ్చింది నాకు. ఆఫ్టర్ డెలివరీ కరోనా తర్వాత వరకు నేను చాలా మంచిగానే ఉన్నానని నేను అనుకున్నాను అన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఈ విషయం మళ్ళీ ఇబ్బంది పెట్టడం, నన్ను బాధ పెట్టడం అనేది జరిగింది గురువు గారు. నాకు ఫస్ట్ తెలిసింది మా అత్తగారి ద్వారానే ఈ విషయం నాకు తెలిసింది. నీకు ఇలా ప్రాబ్లం జరిగింది అని నాకు ఫస్ట్ ఊరు నుంచే నాకు వాళ్ళు కాల్ చేసి చెప్పారు. కానీ పీఠానికి వచ్చి ఎన్ని రోజులు అయింది తల్లి మీరు? మేము పీఠానికి వచ్చి ఇప్పుడు నియర్ గా 21 డేస్ గురువు గారు. మిమ్మల్ని మీట్ అయింది మణికొండలో 1 మంత్ అయింది. దాని తర్వాత ఒక 1 వీక్ లోపలనే పీఠానికి వచ్చాం మేము. దాని తర్వాత మీరు వచ్చిన తర్వాత పీఠంలో మీకు కొన్ని రకాలైనటువంటి క్రియలు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు మీకు తంత్రం జరిగినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు, ఈ రోజు జూన్ 29వ తారీఖు 2026వ సంవత్సరం, ఏదైనా కూడా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ముందుటికి ఇప్పటికి డిఫరెన్స్ కనపడుతుందా మీకు? చాలా డిఫరెన్స్ ఉంది. ఏ డిఫరెన్స్ కనపడుతుంది? ఇంతకు ముందు మీరు చెప్పారు ఈ విధమైనటువంటి అనారోగ్యాలు అవి అని. ఇప్పుడు ఈ 21 రోజుల్లో ఏ విధమైన మార్పు కనపడింది? ఈ 21 రోజుల్లో నేను ఫస్ట్ ఇక్కడ వచ్చి గురువు గారిని మీట్ అయ్యి అమ్మవారి దర్శనం చేసి గురువు గారు చేసిన క్రియలన్నిటిలో నేను పాల్గొని వెళ్ళిన తర్వాత నేను ఒక టాబ్లెట్ కూడా నేను యూజ్ చేసింది లేదు. ఇంతవరకు వాడలేదు. గ్యాస్ట్రిక్ నుంచి ఫుడ్ తినలేకపోయేదాన్ని అసలు. ఏదో టాబ్లెట్ కి వేసుకోవాలి అని అంటే ఇంత కొంచెం అన్నం తినాలి అని అనేది నాకు ఒక లెక్క. అన్నం తిన్నాక బెళ్ళేసుకోవాలి అని అంటే అది తినాలి అంతే అన్న లెక్కలో నుంచి ఇవాళ నేను ఏ టాబ్లెట్ నేను యూజ్ చేయట్లేదు. 21 రోజు నుంచి ఏ టాబ్లెట్ వాడలేదు గురువు గారు. అట్లాగే ఏంటంటే కడుపు నిండా ఆహారం తినగలుగుతున్నాను, కంటి నిండా నిద్రపోగలుగుతున్నాను. ఇంట్లో నా పని నేను నా శక్తి కొలది నేను చేసుకోగలుగుతున్నాను. చాలా అంటే చాలా మళ్ళీ నా ప్రపంచంలోకి నేను వచ్చేసాను గురువు గారు. ఇప్పుడు వరకు నేను లేను అట్లా. నేను నా ప్రపంచంలో నేను లేను, నాకు చేత కావట్లేదు అని అన్నా. కొన్ని సార్లు సపోర్ట్ ఇవ్వగలిగిన వ్యక్తి నా భర్తే. ఆయన సపోర్ట్ ఉన్నాడు కాబట్టి ఇంత దూరమైన దాదాపు 550 కిలోమీటర్ల పైన దూరం నుంచి వచ్చి ఇక్కడ 3 రోజులు స్టే చేసి నిన్ని ఉద్ధరణ చేసి సంసారాన్ని ప్లస్ మీ కుటుంబాన్ని కూడా దారిలోకి తీసుకొని వచ్చినటువంటి ద క్రెడిట్ గోస్ టు యువర్ హస్బెండ్ ఓన్లీ. ఖచ్చితంగా గురువు గారు ఒక తండ్రి స్థానంలో నిలబడి ఖచ్చితంగా నా వెంటే ఉన్నారు. నా పిల్లలు కూడా, నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు ఇద్దరు కూడా నన్ను అమ్మా నాన్నలాగా నన్ను ఆదరించారు. నన్ను
చాలా సపోర్ట్ ఇచ్చింది. నేను బాలేని లెగలేని స్థితిలో నాకు ఎంత అన్నం పెట్టారు ఇద్దరు కూడా, చాలా సపోర్ట్ చేశారు గురువు గారు. అలాగే మీ ఆశీర్వాదం, అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి దయ. నేను చాలా అంటే చాలా బాగున్నానని నేను ఖచ్చితంగా చెప్తున్నాను గురువు గారు. అంటే ఇంత మనిషికి ఏంటంటే ఎన్ని కష్ట నష్టాలున్నా ఇంత పొట్టకి తిని కంటి నిండా నిద్రపోగలిగిందే ఒక జన్మ అనేది నేను అనేసి అనుకుంటున్నా. అంటే కష్టం ఉంటాయి. చాలా మంచి మాట. ఎందుకంటే కర్మల ఫలాలు, కోట్ల డబ్బు ఉన్నా కూడా నిద్ర లేని వాళ్ళు, తిండి లేని వారు, చాలా 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 అనారోగ్యాలతో బాధపడేవారు, చాలా కొన్ని వందల వేల కోట్లు ఆస్తి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ అమ్మవారు మాట చెప్పారు, కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి తినగలిగితే వాడే నిజమైనటువంటి ఐశ్వర్యవంతుడు, ఆరోగ్యవంతుడు. ఇది పెద్దలు శాస్త్రంలో కూడా చెప్పినటువంటి మాట. తల్లి, ఇప్పుడు మీరు ఈ 21 days బిఫోర్ లో మీరు ఇక్కడ క్రియ చేసుకొని వెళ్ళిన తర్వాత డాక్టర్ని తిరిగి కలిసారా మీరు? కలిసాను గురువు. డాక్టర్ గారు ఏమన్నా చెప్పారా మీకు ఏమన్నా గానీ? అప్పటికి ఇప్పటికి మార్పు ఏమన్నా చెప్పారు గురువు గారు. ఆయన నా ముఖం చూసి ఆయన నాలో మార్పు చెప్పారు. అంటే ఆయన కూడా నేను నమ్ముతున్నానమ్మా, మీరు ఎప్పటి నుంచో నా దగ్గరికి విజిట్కి వస్తున్నారు, మీరు అప్పటి నుంచి చెప్తున్నారు నాకు ఏదో సమ్ ప్రాబ్లం ఉంది, బ్లాక్ మ్యాజిక్ గురించి ఇబ్బంది పడుతున్నానండి అని మీరు చెప్తున్నారు, ఏ మెడిసిన్ పని చేయట్లేదు అని అన్నారు. బాధపడొద్దని చెప్పి పంపించడం తప్ప మేము మెడికల్లో నాకు కూడా ఇది ఒక మంచి మిరాకిల్ అని నేను అనుకుంటున్నానమ్మా. సమస్య మీకు వచ్చింది, పరిష్కారం కూడా మీకు ఖచ్చితంగా దొరికింది, ఇప్పుడు హ్యాపీగా ఉండండి అని చెప్పేసి చాలా అప్రిషియేట్ చేశారు గురువు గారు నన్ను. ఆయన కూడా అంటే ఎప్పుడు వెళ్ళినా విసుగుదలతో కాకుండా ఆయన కూడా నన్ను ఒక సోదర భావంతో, నేను ఎంత చెప్పినా నాకు 10 నిమిషాలు 20 నిమిషాలు టైం ఇచ్చి ఒక్కసారే కొంచెం తను మెంటల్ గా ఏమన్నా ఇబ్బంది పడుతుందా, అదే ఆలోచన పెట్టుకున్నదా అని చెప్పి ఒకసారి సజెస్ట్ చేశారు. మళ్ళీ ఆయనే రియలైజ్ అయ్యారు గురువు గారు, నమ్మారు అనమాట నన్ను, నా ప్రాబ్లమ్ ఆయన నమ్మారు అనమాట. కాకపోతే ఆరోగ్యంగా తినండి అమ్మా, కొంచెం కంటి నిండా నిద్రపోండి, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అని అయితే నాకు ఆయన వాళ్ళ MBBS లో చాలా చాలా డిగ్రీలు తీసుకున్న ఆయన వ్యక్తి. ఆయన కూడా నన్ను సపోర్ట్ గానే అన్నారు తప్ప ఎక్కడ నన్ను అపహేళన చేయలేదు గురువు గారు, నన్ను అపహేళన చేయలేదు. చెప్తారు కదా తల్లి, సైన్స్ ఈస్ నాట్ డిఫరెన్స్ సనాతన ఈజ్ నాట్ డిఫరెంట్ సైన్స్. సనాతన ధర్మము నుంచి ఉద్భవించినటువంటిదే సైన్స్ అనేటువంటిది. కనుక సైన్స్ను చదివి మనము ఎంత స్థాయి ఎంత స్థితిలో ఉన్నా కూడా చెబుతారు కదా, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. సృష్టి అంతా కూడా నడుస్తూ ఉండది, నడిపించుతున్నది, నడవబోయేది కూడా ఒక శక్తి రూపమే. మన కంటికి కనపడుతోంది అని చెప్పి ఇది మాంస ముద్ద అండి. శరీరం అంతా కూడా ఒక మాంస ముద్ద. ఇలాంటి మాంస ముద్దతో కూడినటువంటి దానికి కొన్ని రకాలైనటువంటి ఎనర్జీస్ కనపడవచ్చు, కనపడకపోవచ్చు. ఉదాహరణకు పంచభూతాలలో గాలి కంటికి కనపడుతుందా? కనపడదు. కానీ గాలి లేదని చెబుతామా? ఉంది. అదేవిధంగా నీటికి రూపం ఉందా? లేదు. ఒక్కొక్క స్థితి నుంచి అది వాయు స్థితిలోనికి మారుతుంది, ఘన స్థితిలోనికి మారుతుంది, ద్రవ స్థితిలోనికి మారుతుంది. కానీ నీరు లేదని చెప్తామా? నీరు ఉన్నది. అదేవిధంగా అగ్ని, ఆకాశం, భూమి, ఈ పంచభూతాలు ఏ విధంగా మనకు కనిపించకపోయినా ఉన్నాయో అదే విధంగా సృష్టి యందు సకారాత్మక శక్తులు, నకారాత్మక శక్తులు కూడా ఖచ్చితముగా ఉన్నాయి. మనము వాటిని చూసేటువంటి సాధన, వాటిని చూసేటువంటి శక్తికి మనము పైకి ఎదిగితే అవి మన కంటికి ఖచ్చితంగా కనపడతాయి. ఇది శాస్త్రంలో ఉన్నటువంటి మాట. కనుక ఉన్నాయంటే ఉన్నాయని, లేవంటే లేవని వాదన కాదు. కానీ ఒకసారి మీరు వాటిని ప్రయోగం చేసి వాటిని నేర్చుకొని విద్యలని ముందుకు వెళ్ళి అప్పుడు ఏదైనా కూడా స్టేట్మెంట్ ఇస్తే చాలా బాగుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ దంపతులకి ఇద్దరికీ కూడా ఈరోజు పీఠంలో ఇంత మంచి అనుభవాన్ని మనందరికీ తెలియజేసినందుకు ఒక్కసారి పరదేవత యొక్క కరుణా కటాక్ష వీక్షణములు వీరి కుటుంబాల మీద, వీరి ఉద్యోగముల మీద, వీరి పిల్లల మీద ఎల్లప్పుడూ కూడా ఉండి ఆ మహాతల్లి ఇంతే ఆరోగ్యముగా 100 సంవత్సరములు ఆయుర్దాయంతో చిరంజీవిగా జీవించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వాద వచనములు ఇస్తూ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్.